అరే బాబు కిడ్నీ ఇప్పుడు దెబ్బతింటుంది 1.5 వచ్చింది జాగ్రత్తగా ఉంటా అంటే, డైలీ ఎక్సర్సైజ్ ప్రివెంట్స్. డైలీ 5 కిలోమీటర్స్ వాక్ చేసే వాళ్ళకు జనరల్గా ఇట్లా సడన్గా కిడ్నీలు ఫెయిల్ అవ్వవు. పొద్దున్న లేయడము, తినడం, ఫాస్ట్గా వెళ్ళడం, మళ్ళీ గంట సేపు 6 గంటలు 9 గంటలు కూర్చోవడము, మళ్ళీ మధ్యాహ్నం తినడం, మళ్ళీ 6 గంటలు కూర్చోవడం, రాత్రి పోయి దబ్బని పడుకోవడం. వేర్ ఈజ్ ద బాడీ ఎక్సర్సైజ్? రియాక్టివ్ బ్లడ్ యూరియా పెరిగిపోతుంది. సో డయాలసిస్ ఒక పార్ట్, ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీ ఇవ్వాలి. కిడ్నీ ఇవ్వాలంటే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్, వైఫ్ 7 మంది ఇవ్వడానికి ఛాన్స్. మెడికల్ లీగల్ ప్రాబ్లం, గవర్నమెంట్ రూల్, ఇంకెవరు ఇవ్వడానికి లేదు. ఇవ్వాలి అని అంటే కమిటీకి వెళ్ళాలి, పెద్ద ప్రాసెస్. లక్కీగా వైఫ్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ బాగా హెల్తీగా ఉండి వాళ్ళకి రియాక్ట్ నార్మల్ ఉండి వాళ్ళు ఇవ్వగలిగితే అదృష్టం, లేకపోతే డయాలసిస్. సో డయాలసిస్ ఇస్ టెంపరీ. ఎవ్రీ 3 డేస్కి చేయించుకోవాలి బతికినంత కాలం. డబ్బులు ఖర్చు అవుతుంది, మధ్య మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అడ్మిట్ అవ్వాలి. ప్రివెన్షన్ బెటర్. లెస్ సాల్ట్, లెస్ నాన్ వెజ్, మోర్ ఎక్సర్సైజ్, మోర్ వాటర్.